అండి ఈరోజు అయితే మా వాడైతే పొలం కాడ మా ఇంటోళ్ళు పొలం ఊరి నాడుతుండ్రు. ఆడ చేపలన్నీ ఇట్లా కాలం ఉంది కదా, మీదికి పొలాలలోకి వచ్చినాయి అంట. మా వాడైతే ఈ చేపలు 1 కేజీ దాకా ఉంటే పట్టుకొచ్చిండు. ఇప్పుడు ఇవన్నీ అయితే తోమి ముక్కలు కోసి కూర అయితే తెలంగాణ స్టైల్లో చేసుకుందాం. నేను చేసి అయితే చూపిస్తా, మీరైతే చూడండి. ఇవన్నీ ఇప్పుడైతే ముక్కలు కోసుకుందాం. ఇప్పుడైతే చేపలన్నీ తోమి కడిగి ముక్కలు అయితే కోసిన. ఇవి ముక్కలు అయితే ఇలా కోసిన. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ముక్క అనేది గట్టి పడుతుంది. ఆ తర్వాత అయితే కూర వండుకుందాం. ఇప్పుడైతే చేప ముక్కలన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ చేపల కూరకు కావాల్సిన మసాలా తయారీ విధానం అయితే చూపిస్తా. ఇప్పుడైతే మసాలా తయారు చేసుకుందాం. చూడండి, ముందుగా అయితే పొయ్యి ముట్టించుకొని చిన్న బాండి డబరా పెట్టుకొని కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకున్నా. ఇవి వేగిపోయినాయి. ఇవైతే ప్లేట్లో తీసుకున్నా. దీంట్లోనే ధనియాలు తీసుకున్నా, ఇవి కూడా వేయించుకున్నా. ధనియాలు కూడా వేగిపోయినాయి. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. జీలకర్ర వేసుకున్నా. జీలకర్ర కూడా వేగిపోయింది. ఇప్పుడు కొన్ని బియ్యం వేయించుకున్నా. బియ్యం ఎందుకంటే కూర చిక్కగా రావడానికి, గ్రేవీ అనేది, అందుకే బియ్యం వేయించుకున్నా. బియ్యం కూడా వేగిపోయినాయి. చూడండి బియ్యం అయితే ఎలా వేగినాయో, బొరుగులు అయితే వచ్చినాయి. ఇప్పుడు ఇదే డబ్రాలో కొంచెం నూనె వేసుకొని నేను ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ అయితే వేయించుకున్నా. ఉల్లిపాయ కూడా వేగిపోయింది. ఇది ఇలా చూడండి. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీని మీదనే ఇంకో పెద్ద డబ్రా అయితే పెట్టుకుందాం. ఇప్పుడు ఈ డబరాలో కూరకు సరిపోయేంత నూనె అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఈ డబరాలో నూనె వేసుకున్నాం కదా. ఈ నూనె వేడయ్యేసరికి నేను ముందుగా వేయించి పెట్టిన కదా ధనియాలు, జీలకర్ర, మెంతులు, బియ్యము, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాం. అలానే నేను వేయించిన కదా ఉల్లిగడ్డ కూడా అందులో వేసుకొని పట్టుకుందాం. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ వేసిన దాంట్లోనే ఒక చెంచా ఉప్పు కూడా వేసుకుంటున్నా. దీనిలోనే కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇదంతా అయితే పేస్ట్ అయితే పట్టుకొని వచ్చిన. ఇప్పుడైతే మనం ముందుగా డబరా పెట్టి నూనె పోసుకున్నాం కదా, దాంట్లో ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుందాం. ముందుగా 3 మసాలా పుల్లలు, లవంగ పుల్లలు, కొంచెం జీలకర్ర, అలాగే ఒక 2 ఆకులు బిర్యానీ ఆకు, బండ పువ్వు, ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు, అలానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇగో ఇలా. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా,
ఒక చెంచా పసుపు, ఇదంతా కలుపుకుందాం. ఇప్పుడు ఈ టమాటా కూడా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి కొంచెం నూనెలో అయితే మగ్గనిద్దాం. ఈ ఫ్రిడ్జ్లో పెడితే డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చేప ముక్కలు అనేవి గట్టి పడతాయి. మనం ఇలా కలుపుకున్నా కానీ చేప అనేది చెదిరిపోదు, గట్టిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని అయితే కొంచెంసేపు మగ్గనిద్దాం నూనెలోనే. కొంచెం చేప ముక్కలని నూనెలో అయితే మగ్గినాయి. ఇప్పుడైతే ఇవన్నీ కిందికి మీదకి అందాము. చూడండి, చేప అయితే ఎక్కడ చెదిరిపోలేదు, నూనెలో వేసిన గట్టిగా ఉంది. ఇప్పుడు ఇందులోనే మనం ముందు గ్రైండ్ చేసుకున్న చేపల మసాలా ఇదైతే వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కలుపుకున్నా. ఇప్పుడు ఇలా ఒక 2 నిమిషాలు అది కూడా మగ్గనిద్దాం, పచ్చి వాసన పోయేదాకా. అయితే ఇది కూడా కొంచెం మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగానే చింతపండు రసం అయితే తీసి పెట్టిన. ఇప్పుడు ఆ చింతపండు రసం పోసుకున్నా. అందులోనే కారం వేసుకున్నా, సరిపోయేంత కారం. నేనైతే 3 చెంచాలు కారం వేసిన. ఇప్పుడు ఇందులోనే 1 చెంచా ఉప్పు వేసుకుందాం. నేను ముందు 1 చెంచా వేసిన కదా. ఇప్పుడు ఇదంతా కలుపుదాం. కొంచెం అంతా ఇది కలిసింది కదా, కారం కలిపినాక దీన్ని అయితే ఉడకబెడదాం. ఒక 10 నిమిషాలు ఉడికినాక బంద్ చేసుకుంటాం. ఇప్పుడు 10 నిమిషాలు అయింది కదా, చూడండి కూర అయితే అలా ఉడుకుతుంది. ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే కరివేపాకు వేసుకొని ఆపేసుకోవటమే. కలిపినాక ఇంతే అండి, తెలంగాణ స్టైల్లో చేపల పులుసు తయారీ విధానం కానీ మీకు నచ్చితే ఇగో ముక్కలు చూడండి, కూర కూడా ఎంత చిక్కగా ఉందో చూడండి. కూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఓకే, మరి కూర అయితే అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి, బాయ్.